హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మిల్ మేకర్స్ని వేడి నీళ్ళల్లో వేసి ఒక 10 మినిట్స్ వేడి నీళ్ళు కాచి పెట్టానండి. దాంట్లో వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ మనం ఇలా గెరటితో ఒకసారి తిప్పుకొని ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ కానీ ఏమన్నా మట్టి ఇసుక కానీ ఉంటే బయటకు వచ్చేస్తుందండి. మళ్ళీ దాంట్లో ఉన్న స్మెల్ కూడా పోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ మిల్ మేకర్స్ అనేవి కొంచెం ఉబ్బి ఉంటాయి, అంటే ఎక్స్పాండ్ అయ్యి ఉంటాయండి. కాస్త వాటర్ అనేది పీల్చుకుంటాయి కదా. ఎక్కువసేపు ఉంచకండి, మరీ మెత్తగా అయిపోతాయి. అప్పుడు తినడానికి కూడా మెత్తగా ఉంటాయండి. ఇప్పుడు హాట్ వాటర్లో నుంచి తీసి ఒక బౌల్లోకి తీసుకుందామండి. దాంట్లోనే ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లటి నీళ్ళు పోసి ఇలా తీసుకోవటం వల్ల వాటర్ అనేది పీల్చుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు హాట్ వాటర్లో నుంచి కొంచెం కోల్డ్ వాటర్లోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కోల్డ్ వాటర్లోకి యాడ్ చేసిన వాటిని కొన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా వాటర్ అన్ని పిసికేసి, అంటే వాటర్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలండి. వాటర్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం వల్ల దాంట్లో ఉన్న మిగతా స్మెల్ కూడా పోతుందండి. ఇలా పిండటం వల్ల వాటర్ అనేది కూడా లేకుండా ఈజీగా వస్తుంది. ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చుకోదండి ఇట్లా చేయటం వల్ల. ఇప్పుడు అన్నీ ఇలా తీసుకున్నాం, స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇలా పిండటం వల్ల అడుగున మనం ఉడికించుకునేటప్పుడే ఆల్రెడీ మట్టి అనేది కింద అడుగున వచ్చేస్తుందండి. ఇలా పిండుకోవటం వల్ల కూడా ఏమైనా ఇంకా ఎక్కువ మట్టి ఉన్నా కూడా లోపటనంగా అది కూడా బయటకు వచ్చేస్తుందండి. చూడొచ్చు వాటర్ అనేది ఎలా వచ్చేసినాయో మనం వేసిన వాటర్. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న మిల్ మేకర్లు ఏ విధంగా వస్తాయో. నానబెట్టుకొని ఒకసారి వేడి నీళ్ళలో పెట్టాం కదండి. చూడండి మెత్తగా వచ్చినాయి. చూడండి ఎలా మెత్తగా ఉన్నాయో. కొంచెం గట్టిగా అంటే స్మాష్ అయిపోతాయండి. ఇలా స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని దాంట్లో మిల్ మేకర్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చివి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మన కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి. అవి తినేటప్పుడు మన నోటికి చప్పగా తగులుతాయి కదా పచ్చివి యాడ్ చేసుకుంటే. ఇలా కొంచెం ఫ్రై చేసుకొని అందులో కాస్తంత పసుపు, కాస్తంత కారం మరియు కొంచెం లైట్గా ఉప్పు వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. మనకు క్రిస్పీగా నోటికి బాగుంటుందండి. లేకపోతే కర్రీ వండుకున్నప్పుడు చప్పగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మసాలా రెడీ చేసి పెట్టుకుందామండి. దీంట్లోకి మసాలా రెడీ చేసుకున్న ముందు అందులోకి ఎండుమిరపకాయలు, వేయించిన ధనియాలు, ఒక 4 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అండి, ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకుందామండి. ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. చూడండి, ఇలా వాటర్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఈ పేస్ట్ అంతా తీసిన తర్వాత ఇందులోకి మనం టమాటాలు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. నేనైతే దాదాపు ఒక 4 టమాటాలు ఇట్లా పొడుగ్గా 4 ముక్కలుగా కట్ చేసి దీంట్లో యాడ్ చేస్తున్నానండి. మీరు మీ మీ కర్రీకి తగ్గట్టు టమాటాలు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేయటం వల్ల టమాటాలు అనేది మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి. కాస్త గ్రేవీగా వస్తుంది టమాటా ముక్కలు తగలకుండా. ఇది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇందులోనే పోపు దినుసులు, కాస్తంత పచ్చెనగపప్పు, ఆవాలు మరియు ఎండుమిరపకాయలండి. ఇందులోనే మీకు అవసరమైతే జీలకర్ర యాడ్ చేసుకోవచ్చండి. కాస్తంత జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. జీలకర్ర ప్లేస్లో మీరు షాజీరా కూడా వాడుకోవచ్చు. షాజీరా కూడా వాడటం వల్ల ఈ మసాలా గ్రేవీ అనేది చాలా టేస్టీగా సువాసనంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు మరియు 4-5 పచ్చిమిరపకాయలండి ఇందులో యాడ్ చేసుకొని
ఫ్రై చేసుకుందాము. మరీ ఫ్రై బాగా ఫ్రై అయిన అవసరం లేదండి. కాస్తంత కలర్ చేంజ్ అవ్వేదాకా అంటే మూత పెట్టుకొని మగ్గించుకుంటే మన ఆనియన్స్ అనేది సాఫ్ట్ అయిపోతుందండి. మరీ ఫ్రై అవ్వకుండా సాఫ్ట్‌గా అయిపోతాయి. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు మగ్గించుకుందామండి. చూడండి 1 మినిట్ మగ్గించుకున్న తర్వాత మన ఆనియన్ అనేది సాఫ్ట్ అయిపోతుందండి. అప్పుడు కర్రీ అనేది గ్రేవీగా బాగొస్తుందండి. చూడండి సాఫ్ట్ అయిపోయాయి. ఇలా సాఫ్ట్ అయిపోయిన వాటిని ఒకసారి గరిటెతో తిప్పుకొని ఇందులోకి మనం ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుందామండి. శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకోండి. లేకపోతే కరివేపాకులో అనేది పురుగు అవే ఉంటాయి. చూసుకొని యాడ్ చేసుకోవాలండి కరివేపాకు. కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలండి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం చూపించలేదు. నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీకు సూపర్ మార్కెట్‌లో చిక్కే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం హైలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు తిప్పుతూనే ఉండాలండి. లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇలా తిప్పటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోతుంది. మరియు కర్రీ అనేది కూడా అల్లం చిన్నులపాయ వాసన రాకుండా చాలా బాగుంటుందండి స్మెల్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ధనియాల పొడి, కొబ్బరి అవన్నీ ధనియాలు అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేయాలండి. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకుందామండి. మీకు అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసినా పర్లేదండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా. లేకపోతే కర్రీ అనేది మసాలా స్మెల్ వస్తుందండి. ఇలా ఫ్రై చేయటం వల్ల మనకు కర్రీ అనేది మంచి ఫ్లేవర్‌తో మంచి స్మెల్‌తో వస్తుందండి. సూపర్ స్మెల్ వస్తది ఇవి. మనము దాల్చికెన్ చెక్క ఏసాం కదండీ! మసాలా స్మెల్ అనేది సూపర్‌గా వస్తది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. చూడండి మసాలా అనేది బాగా ఫ్రై అయింది కదా! ఆయిల్ కూడా సైడ్స్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండీ! టమాటాలు పేస్ట్ చేసి పెట్టాం కదా! అవి యాడ్ చేసేద్దాము. మీరు టమాటా పేస్ట్ ప్లేస్‌లో టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనము మసాలా కర్రీ అంటున్నాం కదా! అందుకని టమాటాలు పేస్ట్ చేసి యాడ్ చేసేసాను. మీకు నచ్చినట్టయితే ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే మధ్యలో ఉల్లిపాయలు తగలటం వల్ల మనకి నోటికి బాగుంటుంది కదండీ! అందుకని ముక్కలుగా యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో కొన్ని వాటర్ పోసి ఆ టమాటా ప్యూరీ అంతా యాడ్ చేసేస్తున్నానండి. ఒకసారి మనం ఇప్పుడు దాంట్లో సాల్ట్ ఏమైనా యాడ్ చేయలేదండి. మనం ఫస్ట్ నుంచి ఏం సాల్ట్ యాడ్ చేయలేదు కదా! అందుకని సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మనం మిల్ మేకర్ ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేసాం కదా! అందుకని సాల్ట్ తగినంత మరియు కారం అండి. రుచికి సరిపడంత కారం యాడ్ చేసుకుందాము. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నా అండి. కారం మీరు చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం మసాలాలు యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది ఉడికిన తర్వాత. అందుకని నేను కారం 1/2 టేబుల్ స్పూనే వేసానండి. మీకు లైట్‌గా అనిపించినట్టయితే చూడండి ఉడికిన తర్వాత మనకి కారం ఘాటు అనేది తెలుస్తుంది. అప్పుడు మనం స్పైసీగా అవుతుందండి. అందుకని కారం చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్ చేద్దామండి. అప్పుడు టమాటా ప్యూరీ అనేది బాగా ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఆయిల్ అనేది కూడా బాగా తేలింది. కర్రీ అనేది కూడా గ్రేవీగా చాలా బాగుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ మిల్ మేకర్స్, అవి యాడ్ చేసేసుకుందామండి. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోకుండా మొత్తం ఒకేసారి యాడ్ చేసినా పర్లేదండి. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నా పర్లేదండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మన నోటికి చప్పగా తగలకుండా చాలా బాగుంటుందండి. మటన్ ముక్కలు తిన్నట్టే ఉంటుంది మెత్తగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నాన్ వెజ్ అని చెప్పినా కూడా పిల్లలు నమ్మేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ స్మెల్‌తో. ఇప్పుడు ఇందులో ఎటువంటి మనం ఇవి మసాలాలు యాడ్ చేయట్లేదు కదండీ. అంటే గరం మసాలా గాని అవేం యాడ్ చేయట్లేదండి. ఓన్లీ మటన్ మసాలా గాని, చికెన్ మసాలా గాని యాడ్ చేస్తున్నానండి. లేదు అవి అవసరం లేదన్నప్పుడు మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేకపోతే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మటన్ మసాలా వేస్తున్నానండి. ఒక్క స్పూన్ మటన్ మసాలా వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం అండి. జస్ట్ స్మెల్ కోసము. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా మసాలా పొడి వేసిన తర్వాత ఒకసారి గరిటె తీసుకొని తిప్పుకుందామండి.
కర్రీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కాస్తని వాటర్ పోసుకుందామండి. నేనైతే కాస్తంత వాటర్ పోస్తున్నానండి. కొంచెం గట్టిగా ఉంది కదా, మనం రైస్లో కలుపుకొని లేదు మాకు ఇలా సరిపోతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. లేదు మాకు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను కాస్తని వాటర్ యాడ్ చేస్తున్నానండి, కాస్త కలుపుకోవటానికి బాగుంటుందండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఓ 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి. మనం సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. నేను సాల్ట్ సరిపోలేదు అందుకని కాస్తంత సాల్ట్ యాడ్ చేశానండి. మీకు ఏది సరిపోయిపోయినా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందామండి. మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, బాగా ఆయిల్ అనేది మంచిగా స్ప్రెడ్ అయిపోతుందండి. మన కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, అంటే స్టవ్ మీద ఉంది కదండి, అందుకని ఆవిరికి వీడియో సరిగా రావట్లేదు. ఈ మసాలా గ్రేవీ మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.